నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న కోరిక అండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, టోటల్ ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోలో చెప్తాను మొత్తం డీటెయిల్స్ మొత్తం. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి ప్లీజ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి ఉప్పల్ పెర్జాజ్గూడలో ఉందండి. మనకు వరంగల్ హైవేకి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్ రేడియస్లో ఉందండి హౌస్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి 100 గజాలు అండి, మనకి 100 స్క్వేర్ యార్డ్స్ అండి, G+1 వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి ఇంటి ముందు 20 అండి, మనకి లోపలికి వచ్చి 45 అండి. మనకి ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 35 ఫీట్ రోడ్ అండి. ఇదంతా 35 ఫీట్ రోడ్ ఇచ్చారు, 30 ఫీట్ల రోడ్, సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉందండి, మనకి బోర్ కనెక్షన్ కూడా ఉంది. టోటల్ ఎస్ఎఫ్టీ కింద పైన కలిపి 1800 ఎస్ఎఫ్టీ ఇచ్చండి. కింద ఒక 1 BHK, పైన ఒక 2 BHK అండి. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశాడు, చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్. ఇది వచ్చేసి మన ఇంటి ముందు ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా బాగుంది, మంచి లొకేషన్ అండి. మనకి ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, మనకి మంచి లొకేషన్లో ఉంది, ప్రైమ్ లొకేషన్లో ఉందండి. మనకి ఉప్పల్కి అటు ఉప్పల్ మెట్రో స్టేషన్కి, ఇటు వరంగల్ హైవేకి చాలా దగ్గర అండి. మనకి అటు ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఏది ఉన్నా అండర్ 10 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. అది కాకుండా మన వరంగల్ హైవేకి అండర్ 5 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. చాలా బాగుంటుందండి, మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్ అండి. డీసెంట్ కాలనీలో ఉంది. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మనకి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి హౌస్ వచ్చేసి. ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి కార్ పార్కింగ్ ఏరియా, మనకి టైల్స్ వర్క్ కూడా ఏమంటారు, ఇదంతా గ్రానైట్ వర్క్ అండి. మనకి కనిపించింది గ్రానైట్ వర్క్. ఇదంతా చూడండి, ప్లేస్ ఎంత బాగుంది, చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి, మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అని చెప్పాను కదా, చూడండి అన్ని చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి రైట్ ఆన్ సెట్ బ్యాక్ కూడా ఉంది. ఇది వచ్చి సెట్ బ్యాక్ అండి, మీరు చూస్తే సెట్ బ్యాక్. ఇదంతా ఇక్కడంతా సెట్ బ్యాక్ అండి, కనిపించింది సెట్ బ్యాక్. చూడండి ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి లోపలికి. ప్రజెంట్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోకి, ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి, మీరు చూసేది. గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక 1 BHK అని చెప్పాను కదా. ప్రజెంట్ 1 BHK చూపిస్తాను, చూడండి 1 BHK ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా కూడా చూసారు. ఇది వచ్చేసి సంప్ అండి, మనకి వచ్చేసి బోర్ కనెక్షన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు, ఇక్కడ స్టెప్స్ కిందనే. మనకు పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఈస్ట్ సైడ్ డోర్ ఇచ్చారండి, మెయిన్ డోర్. ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ డోర్ ఇచ్చారు. ఇది వచ్చి చూడండి, ప్రజెంట్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇది వచ్చేసి ప్రజెంట్ మీరు చూసింత హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ప్లేస్ మొత్తం హాల్ కమ్ డైనింగ్ హాల్. మనకి ఇందులో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఈ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కూడా చాలా చిన్నగా కూడా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుందండి. మనకి క్వాలిటీ చాలా బాగుంటుంది, చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా ఇది వచ్చేసి దీని ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఒక చిన్న పూజ గది ఇచ్చాడు. ఇక్కడ పూజ గది ఇచ్చారు. ఇక్కడ కిచెన్ అండి, మనకి కిచెన్ కూడా చాలా బాగుంది, మంచి కన్స్ట్రక్షన్తో చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా. ఇది వచ్చేసి ఒక గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మళ్ళీ దాని అక్కడ వచ్చేసి ఒక 1 BHK ఇచ్చారండి. 1 BHKకి ఇక్కడ పక్కన బాత్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ బాత్రూమ్ కూడా చాలా బాగుంది, మంచి సైజ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అంటే మనకి ఒక 1 BHK బెడ్రూమ్లో కూడా చూడండి, మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కన్స్ట్రక్షన్ విధంగా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. మనకు వచ్చేసి చాలా బాగుంటుంది, ఎంత బాగుంది చూడండి. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీలో కూడా బాగుందండి. మనకి ఇది వచ్చేసి చాలా మంచి నీట్ మెయింటైన్ చేశారండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు వరకు ఇది వచ్చేసి మీరు ఒక 1 BHK చూపించాను గ్రౌండ్ ఫ్లోర్లో. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. నా ఛానల్ సపోర్ట్ చేయమని కోరుతున్నాను. ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ బ్యాక్ సైడ్ వచ్చేసి వ్యూ కూడా ఎంత బాగుందో. ఇక్కడ అన్ని మంచి చెట్లు ఉన్నాయి, గ్రీనరీ కూడా చాలా బాగుందండి. మనకి వ్యూ అంటే చాలా మంచి వ్యూ ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి ఏమంటారు, పైకి వచ్చామండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా మనకి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్లో కూడా చూడండి వర్క్ ఎంత మంచిగా ఇచ్చారు, చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు, టైల్స్ వర్క్, పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి మనకి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. హాల్లో పైన మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు, మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. మనకి మంచి నీట్ క్వాలిటీ ఇచ్చారు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది. వర్క్ డిజైన్స్ చాలా మంచి నీట్ డిజైన్ ఇచ్చారండి మనకి. ఇదంతా హాల్ వర్క్ అండి, మీరు చూసినంత హాల్ వర్క్. ఈ హాల్ వర్క్ అండి మనకి కనిపించినంత. దీని ఆపోజిట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ప్లేస్ డైనింగ్ హాల్ కూడా చాలా బాగుంది, మంచి నీట్గా ఇచ్చారు చూడండి వర్క్. ఇది కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు మనకి, ఎంత బాగుందో చూడండి. వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా లైట్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి, డిజైన్ బాగా ఇచ్చారు. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. దీని ఆపోజిట్లోనే మనకి డైనింగ్ హాల్, ఇక్కడ పూజ గది ఇచ్చారు. ఇక్కడ పూజ గది ఇచ్చారు. అది కాకుండా ఇక్కడ కిచెన్ అండి మనకి. కిచెన్ కూడా చూడండి ఎంత బాగుందో, కిచెన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అంత ఓపెన్ కిచెన్ అండి మనకి, ఓపెన్ కిచెన్ ఇచ్చారు.
ప్లేస్ కూడా మన పైన షెల్ఫ్ కూడా ఇచ్చారండి మనకి. అది కాకుండా ఇది వచ్చేసి మనకి చిన్న వాష్ ఏరియా అండి. ఇక్కడ బాసాలు తోముకోనికి ఏమన్నా అన్నట్టు ఇట్లా చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారండి ఇక్కడ. దీని ఆపోజిట్కి వచ్చేసరికి మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, ఒకటి మాస్టర్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి, మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. వర్క్లో కూడా మెయింటైన్ చేశారండి, చాలా బాగుంది. ఎక్కడ మనకి లో రూఫ్ కూడా ఇచ్చారు, ఇక్కడ సామాన్ పెట్టుకునే ప్లేస్ కూడా ఇచ్చారండి మనకి. బెడ్రూమ్స్ కూడా చాలా మంచి నీట్ అంటే చాలా బాగున్నాయండి. చూడండి ఎంత మంచి నీట్ మెయింటైన్ చేశారు, చాలా బాగుందండి మెయింటైన్. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి మనకి సైజ్ కూడా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో, మంచి లైటింగ్స్తో అన్నీ చాలా బాగున్నాయండి. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్గా మెయింటైన్ చేశారు. చూడండి కన్స్ట్రక్షన్ ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశారో చాలా బాగుందండి, మంచి నీట్గా. వర్క్ కూడా బాగుంది. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది కూడా వెస్టర్న్ బాత్రూమ్. బాత్రూమ్ సైజ్ కూడా బాత్రూమ్ చాలా పెద్దగా వచ్చిందండి మనకి. ఇక్కడ వచ్చేసి వరండా వస్తుందండి. ఇక్కడ బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు 2 బెడ్రూమ్స్ చూపించాను. మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మళ్ళీ డైనింగ్ హాల్ చూపించాను, ఓపెన్ కిచెన్, పూజ గది, ఇది హాల్, ఇవన్నీ చూపించాను. ప్రజెంట్ వచ్చి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. టెరెస్ పైకి వెళ్తున్నాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైన వ్యూ అండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు టెరెస్ పైకి వచ్చామండి. టెరెస్ పైన వ్యూ అండి ఎంత బాగుంటుందో. మీకు నచ్చుతుందండి టెరెస్ పైన వ్యూ చూడండి. లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా బాగుందండి. చాలా మంచి లొకేషన్లో ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. చుట్టుపక్కల ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఉప్పల్ పెరిజాద్గూడలో ఉందండి మనకి. 100 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్ వచ్చేసి 20x45 వెస్ట్ ఫేసింగ్ అండి. మనకి 35 ఫీట్ రోడ్, ఇంటి ముందు 35 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఎస్ఎఫ్టీ వచ్చేసి 1800 ఎస్ఎఫ్టీ ఇచ్చారు. G+1 కింద ఒక 1 BHK, పైన ఒక 2 BHK. ప్రైస్ వచ్చేసి 1 crore చెప్తున్నాను అండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.